బలవంతుడికి బలహీనుడికి తేడా ఏంటంటే, శక్తిహీనుడు పడ్డాడంటే ఇంక వాడు అంతే అక్కడే కూర్చుంటాడు. కానీ శక్తివంతుడు పడ్డా వాడు శక్తి కలిగి ఉన్నందున తిరిగి వెంటనే తిప్పుకొని లేవగలుగుతాడు. దేవుని శక్తి మనలో ఎక్కడ కార్యకారి అవుతుందంటే, ఎన్నోసార్లు మన ఆత్మీయ జీవితంలో మనం ఊహించని తొట్టుపాటులోకి మనం వెళ్ళినప్పుడు కొన్నిసార్లు దేవుడు అభ్యంతరపడేటువంటి అడుగులు జారిన అనుభవాలు మన జీవితంలో కనబడతాయి. అది మాటలోను, క్రియలోను, చూపులోను, తలంపులోను, ఆలోచనలోను, ప్రవర్తనలోను, నడకలోను, పడక ఎక్కడో దేవుడు అభ్యంతరపడే విధంగా మన అడుగు తొట్టుపడటం అనేది ఉంటుంది. కొంతమంది ఆ పడ్డ దగ్గర లేవరిక, కారణం శక్తిహీనులు. కానీ కొంతమంది పడ్డా వెంటనే తిప్పుకొని లేవగలుగుతారు. అలా తిప్పుకొని లేవటానికి దేవుడు తన శక్తిని మన మీద ఉపయోగిస్తాడు. ఎంతమంది ఒప్పుకుంటారు? నా ఆత్మీయ జీవిత ఆరంభం నుంచి ఇప్పటిదాకా అనేక పర్యాయాలు నా అడుగులు జారినాయి, అయినా సరే నేను తిప్పుకొని నిలబడ్డాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళందరూ అంత పడి లేచిన బాపత అన్నమాట. దేవునికి స్తోత్రం. జూములో కనపడుతున్న వాళ్ళు కూడా చాలా పర్యాయములు నా ఆత్మీయ జీవితంలో తొట్టుపాట్లు ఎదురైనాయి, అయితే దేవుని కృపను బట్టి పడ్డ చోట నేను లేను, తిరిగి లేచాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. లేచారు కాబట్టి ఆ జూమ్లో కనపడుతున్నారు, ఆ లైవ్లో ఉన్నారు. లేకపోతే ఏ బజార్లో అమ్మడో తిరుగుతూ ఉంటారు. నేను పనికి రాను, నేను పాపిని, నేను అలాగైపోయాను, నాకు అవకాశం లేదు అని. శక్తివంతుడికి శక్తిహీనుడికి తేడా ఏమిటంటే అదే.